హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే అసలు మీరు ఐర్లాండ్ ఎందుకు చూస్ చేసుకోవాలి మాస్టర్స్కి కానీ జాబ్కి కానీ. సో దాని గురించి అయితే ఈరోజు బ్లాగ్ అయితే ఉంటుంది. సో ఈ బ్లాగ్ కంటిన్యూ చేసే ముందు నేనైతే ఒకటి చెప్దాం అనుకుంటున్నా. సో ఎవరైతే అబ్రాడ్కి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఇది. ఒకవేళ మీకు మంచి స్కిల్స్ ఉంటే, మంచి టాలెంట్ ఉంటే, మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటే, సో మీరు వీడియోస్ చూసి ఇక్కడ బాగాలేదు, సిచ్యువేషన్ బాగాలేదు అని చెప్పి మాత్రం డ్రాప్ అయిపోకండి. ఒకవేళ మీకు మంచి స్కిల్ ఉంటే మీకు ఏ సిచ్యువేషన్ కూడా మీకు అడ్డం రాదు. మంచి జాబ్ వస్తుంది, మంచి శాలరీ వస్తుంది. అందరికి కావాల్సింది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద మంత్ మంచి శాలరీ రావాలి, మంచి పైసలు రావాలని. సో అదే చూసుకుంటారు కదా. సో దానికోసమే నేనైతే చెప్తున్నా, ఒకవేళ మీకు మంచి స్కిల్ ఉంటే మాత్రం వచ్చేసేయండి, ఎవరి మాట అసలు వినకండి. ఒకవేళ మీరు మాస్టర్స్ కోసం ఆర్ జాబ్ కోసం కానీ ఐర్లాండ్కి వద్దాం అనుకుంటున్నారు అనుకో, సో మీకు అసలు ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయో చెప్తాను. సో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే జాబ్ కోసం ఐర్లాండ్కి వస్తున్నారో వాళ్ళకు 2 yearsలో పిఆర్ వస్తుంది. పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్స్. ఆ పిఆర్ తర్వాత 3 years మీరు కంటిన్యూ చేస్తే ఐర్లాండ్లో సిటిజన్షిప్ ఇస్తుంది. సిటిజన్షిప్ అంటే మీకు ఐరిష్ పాస్పోర్ట్ వస్తుంది. సో ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ మాస్టర్స్ కోసం ఆర్ బ్యాచిలర్స్ కోసం ఐర్లాండ్కి వస్తున్నారో సో వాళ్ళ మాస్టర్స్ అనేది 1 yearలో ఫినిష్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మాస్టర్స్ మ్యాక్సిమం అన్ని కాలేజెస్లో 1 yearలో అయిపోతుంది. సో ఇది సెకండ్ అడ్వాంటేజ్. థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో మనకి ఎట్లయినా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్లో చదువుకున్నాం కాబట్టి మ్యాక్సిమం చాలామంది 90% అందరు ఇంగ్లీష్ మీడియమే కాబట్టి సో ఇక్కడ ఇంగ్లీష్ ఈజీగా అయిపోతుంది. సో ఒకవేళ మీరు ఇంగ్లీష్ మంచిగా మాట్లాడితే ఇక్కడ జాబ్స్లో కానీ పార్ట్ టైం జాబ్స్లో కానీ ఈజీగా జాబ్స్ వచ్చేస్తాయి. సో ఇది థర్డ్ అడ్వాంటేజ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఈ 3 అడ్వాంటేజెస్ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ అడ్వాంటేజ్ చెప్పాను కదా 2 yearsలో పిఆర్ అని. సో ఈ 2 yearsలో పిఆర్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా ఐర్లాండ్కి జాబ్ మీద వస్తారు కదా, సో వాళ్ళ జాబ్ పర్మిట్స్ వచ్చేసి రెండు రకాలు ఉంటాయి. సో ఫస్ట్ టైప్ వచ్చేసి క్రిటికల్ ఎంప్లాయ్మెంట్ పర్మిట్ అండ్ ఇంకోటి వచ్చేసి జనరల్ ఎంప్లాయ్మెంట్ పర్మిట్. సో ఎవరైతే క్రిటికల్ ఎంప్లాయ్మెంట్ పర్మిట్ మీద ఐర్లాండ్కి వస్తారో వాళ్ళకు వచ్చేసి 2 yearsలో పిఆర్ వస్తుంది. ఎవరైతే జనరల్ ఎంప్లాయ్మెంట్ పర్మిట్ మీద వస్తారో వాళ్ళకు వచ్చేసి 5 yearsలో పిఆర్ వస్తుంది. సో ఈ 2 పర్మిట్స్లో కూడా నువ్వు 5 years ఐర్లాండ్లో స్టే చేస్తేనే నీకు సిటిజన్షిప్ అనేది ఇస్తారు, ఐరిష్ పాస్పోర్ట్ అని వస్తుంది. సో ఈ క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయ్మెంట్ పర్మిట్లో కూడా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి కొన్ని క్రిటికల్ జాబ్స్ ఉంటాయి ఇక్కడ, లైక్ సాఫ్ట్వేర్ కానీ, డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ. సో ఇలా చాలా టైప్స్ ఉంటాయి. సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఆ లింక్లో చూడండి ఏ జాబ్స్ క్రిటికల్ ఎంప్లాయ్మెంట్ పర్మిట్లో వస్తాయో. అండ్ ఇంకా జనరల్ ఎంప్లాయ్మెంట్ పర్మిట్ కింద గురించి మాట్లాడాలంటే సో ఇవి కొంచెం లో స్కిల్ జాబ్స్ వచ్చేసి. సో ఈ జాబ్ శాలరీ కూడా బేసిక్గా 32,000 ప్లస్ ఉండాలి. అండ్ క్రిటికల్ ఎంప్లాయ్మెంట్ శాలరీ వచ్చేసి 38,000 ప్లస్ ఉండాలి. అండ్ మన రోల్ కూడా క్రిటికల్ రోల్లో అయి ఉండాలి. అండ్ క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయ్మెంట్ పర్మిట్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం వీసా ఫైల్ చేసేటప్పుడు మన డిపెండెంట్ని కూడా మనతో పాటు తీసుకురావచ్చు ఐర్లాండ్కి. సో వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి జాబ్ చేయొచ్చు, అంటే జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు. ఒకవేళ జాబ్ వస్తే వాళ్ళు కూడా జాబ్ చేయొచ్చు. కానీ జనరల్ ఎంప్లాయ్మెంట్ పర్మిట్ గురించి చెప్పాలంటే సో వాళ్ళు డిపెండెంట్ని తీసుకురావచ్చు, కానీ వాళ్ళ డిపెండెంట్ వర్క్ ఎలిజిబుల్ కాదు. సో వాళ్ళు మళ్ళీ కొత్త జాబ్ ఎత్తుక్కోవాలి, కొత్త పర్మిట్ వేసుకోవాలి వాళ్ళు. కానీ క్రిటికల్ స్కిల్స్లో ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ పర్మిట్ ఇస్తారు, జాబ్ సెర్చ్ పర్మిట్ ఇస్తారు. సో నువ్వు జాబ్ ఎత్తుకోవచ్చు. ఒకవేళ జాబ్ వస్తే వాళ్ళకు సపరేట్ సేమ్ వాళ్ళకు కూడా క్రిటికల్ స్కిల్స్ వీసా ఇస్తారు. సో మనం ఇప్పుడు సెకండ్ అడ్వాంటేజ్ మాస్టర్స్ గురించి మాట్లాడుకోవాలంటే సో మ్యాక్సిమం యూరోపియన్ కంట్రీస్లో అన్ని కంట్రీస్లో లైక్ జర్మనీ కానీ, నెదర్లాండ్స్ కానీ, స్పెయిన్ కానీ, ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ ఈ కంట్రీస్లో మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయాలంటే మినిమం 2 years ఉంటుంది. ఏ స్పెషలైజేషన్లో కానీ లైక్ మెకానికల్లో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, సిఎస్సిలో కానీ దేంట్లో చేయాలనుకున్నా 2 years అయితే ఉంటుంది. కానీ ఐర్లాండ్ కాన్సెప్ట్ ఏంటంటే ఐర్లాండ్లో మాస్టర్స్ వచ్చేసి 1 year ఉంటుంది. మళ్ళీ దానికి తోడు ఇంగ్లీష్ టీచింగ్ ఉంటుంది. సో 1 yearలో మాస్టర్స్ అయిపోతుంది ఐర్లాండ్లో. అన్ని కాలేజెస్ కూడా 1 yearలో మాస్టర్స్ అయిపోతుంది. సో ఆ మాస్టర్స్ అయిపోగానే నీకు డైరెక్ట్ 2 years పాటు జాబ్ సెర్చ్ వీసా ఇస్తారు. సో ఆ జాబ్ సెర్చ్ వీసా వేసుకోవచ్చు. అండ్ పర్టికులర్గా సాఫ్ట్వేర్ ఫీల్డ్ వాళ్ళకు ఐర్లాండ్లో మాస్టర్స్ చేస్తే వాళ్ళకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఐర్లాండ్ యూరోప్ మొత్తానికి సాఫ్ట్వేర్ హబ్. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ అమెజాన్ కానీ, ఫేస్బుక్ కానీ, గూగుల్ కానీ వాళ్ళకి ఈ కంపెనీస్కి ఐర్లాండ్లో బేస్ ఉంది యూరోప్ మొత్తానికి. సో ఇక్కడ నీకు మంచిగా సిఎస్సి ఫీల్డ్లో మాస్టర్స్ చేసుకుంటే వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఐర్లాండ్లో. సో అందుకే చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఐర్లాండ్ చూస్ చేసుకుంటున్నారు వాళ్ళ మాస్టర్స్ కోసం. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఇండియాలో ఎక్స్పీరియన్స్
ఉన్నట్టయితే సో 1 yearలో మాస్టర్స్ అయిపోతుంది. మాస్టర్స్ అయిపోగా నీకు జాబ్ సర్చ్ వీసా వస్తుంది. సో అప్పుడు ఇంకా వాళ్ళు బిగ్ కంపెనీస్కి వెళ్ళొచ్చు సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయితే. సో మెకానికల్ ఫీల్డ్లో మాట్లాడుకోవాలనుకుంటే ఇక్కడ మెకానికల్ ఫీల్డ్లో కూడా మాస్టర్స్ చేయొచ్చు, లైక్ సప్లై చైన్లో కానీ ఇంకా మెకానికల్ డిజైన్లో కానీ. సో వీళ్ళకి కూడా సేమ్ 1 year పాటు మాస్టర్స్ అయితే ఉంటుంది మెకానికల్లో కూడా. మెకానికల్ అయిపోయిన తర్వాత కూడా జాబ్స్ ఇక్కడ మెకానికల్లో జాబ్స్ బాగానే ఉన్నాయి. ఎందుకంటే ప్రజెంట్ వీళ్ళు ఐర్లాండ్ అనేది హౌసింగ్ క్రైసిస్లో ఉంది కాబట్టి చాలా కొత్త హోమ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ MEP ఫీల్డ్ అయితే చాలా భూమిలో ఉంది ప్రజెంట్ ఐర్లాండ్లో. సో ఎవరైతే MEP మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఐర్లాండ్లో మాస్టర్స్ కోసం ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ జాబ్స్ కూడా బాగానే ఉన్నాయి MEP ఫీల్డ్లో. సో ఇది సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి. ఎందుకంటే మాక్సిమం మాస్టర్స్ 1 yearలో అయిపోతుందంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే 1 year కదా ఇట్లా చూస్తే అయిపోతుంది. దాంట్లో కూడా 6 months కరికులం ఉంటుంది, ఇంకా 6 months ఇంటర్న్షిప్స్ చేసుకోవచ్చు. సో ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ వచ్చేసి ఐర్లాండ్లో మాస్టర్స్. ఇప్పుడు మనం థర్డ్ అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో యూరోప్లో మనం ఏ కంట్రీ చూస్ చేసుకుందాం అనుకున్నా కానీ వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్ కొంతమంది జర్మనీలో ఉన్నారు, నెదర్లాండ్స్లో ఉన్నారు, ఇటలీలో ఉన్నారు. లాంగ్వేజ్ అనేది చాలా పెద్ద బ్యారియర్ యూరోపియన్ కంట్రీస్లో. సో మనం ఎప్పుడైతే ఇండియా నుంచి బయటకు వస్తున్నామో మన లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి మనం ఇంగ్లీష్లో కొంచెం ఫ్లూయెన్సీ ఉంది కాబట్టి ఇంగ్లీష్ కంట్రీస్కి వెళ్తే మనకు కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ టైమ్స్లో అడ్వాంటేజ్ కానీ, ఫుల్ టైమ్ జాబ్లో అడ్వాంటేజ్ కానీ. ఎందుకంటే కంపెనీలో నీకు అందరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టే కొంచెం ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే చాలా అవసరం ఉంటుంది. కొన్ని కొత్త కంట్రీకి వచ్చినామంటే చాలా అవసరం, ఎవరు అవసరం పడతారో తెలియదు. సో దానికోసమే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ UK కానీ ఐర్లాండ్ కంట్రీస్లో అందరు ఇంగ్లీషే మాట్లాడతారు. అండ్ UK, ఐర్లాండ్ వీళ్ళ నేషనల్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్. సో వీళ్ళు మ్యాక్సిమం ఏ షాప్కి వెళ్ళినా కానీ, ఏ స్టోర్స్కి వెళ్ళినా కానీ, అన్ని కంపెనీస్లో మొత్తం రైటింగ్, రీడింగ్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది. సో లాంగ్వేజ్ అనేది అసలు ఇక్కడ బ్యారియరే కాదు యూరోప్లో. అందుకే ఐర్లాండ్ చాలా మంది యూరోప్కి రావాలనుకుంటే ఐర్లాండ్ని చూస్ చేసుకుంటారు, ఐర్లాండ్ UKని చూస్ చేసుకుంటారు. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో UK కొంచెం డిజాస్టర్లో ఉంది. సప్లై ఎక్కువ అయిపోయింది, చాలా మంది ఎక్కువ వచ్చేసారు UKకి. సో జాబ్స్ కూడా తగ్గిపోయినాయి. సో ఆ కారణంతో ఇప్పుడు చాలా మంది ఐర్లాండ్కి ట్రై చేస్తున్నారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఐర్లాండ్ రావడం చాలా బెస్ట్ ఒక యూరోప్కి రావాలనుకుంటే. సో ఇవి వచ్చేసి 3 main అడ్వాంటేజెస్ ఐర్లాండ్కి ఎవరన్నా వస్తే వాళ్ళకు. సో అండ్ ఫైనల్లీ వీడియో ఎండింగ్లో నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. సో ఈ వీడియోలో ఎవరికైనా నచ్చితే, ఎవరికైనా ఐర్లాండ్కి రావాలనుకుంటే, సో వాళ్ళకి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఎక్కువ కావాలనుకుంటే నా దగ్గర నుంచి కింద నా ఈమెయిల్ అటాచ్ చేస్తాను. సో వాళ్ళు వచ్చేసి రిక్వెస్ట్ చేయొచ్చు, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కానీ ఏదైనా రిక్వెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది జాబ్ కోసం వస్తారు కదా. సో ఒకవేళ జాబ్ వాళ్ళకి అంతా అయిపోయి జాబ్ అప్రూవల్ వచ్చేసిన తర్వాత వీసా ఎట్లా ఫైల్ చేసుకోవాలో అడిగితే సో నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నేను కూడా అదే స్టేజ్ నుంచి వచ్చాను ఇక్కడికి. సో ఎవరికైతే యూరోప్ నుంచి కానీ ఇండియా నుంచి కానీ వీసా ఎట్లా ఫైల్ చేసుకోవాలో ఏమైనా చిన్న డాక్యుమెంటేషన్ దగ్గర డౌట్స్ ఉంటే మాత్రం నాకు మెయిల్ చేయండి. నేను అన్ని చెప్తాను, నేను ఎట్లా ప్రొసీడ్ అయ్యానో దాని గురించి మొత్తం చెప్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.